సిద్ధం సభలతో ఆయన ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఇప్పుడు మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్ర ద్వారా ఆయన యుద్ధ బేరి మోగించబోతున్నారు. ఎన్నికల యుద్ధ బేరిని మళ్ళీ వినండి. నేను చెబుతున్నాను, మనం చూసినటువంటి 4 సిద్ధం సభలు కూడా జస్ట్ ట్రైలర్లు మాత్రమే. మళ్ళీ చెబుతున్నా, ఈ ట్రైలర్ తరువాత అసలు సినిమా మొదలు కాబోతోంది. అదే మేమంతా సిద్ధం అనేటటువంటి బస్సు యాత్ర. సిద్ధానికి మించిన యుద్ధం ఇప్పుడు కాబోతోంది. ఇడుపులపాయ టు ఇచ్చాపురం 21 రోజుల పాటు జగన్నాథ రథచక్రాలు గడప గడప ముందుకు వస్తున్నాయి. సిద్ధం సభలు జరిగినటువంటి 4 ఎంపీ నియోజకవర్గాలు మినహాయించి మిగతా 21 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర జరగనుంది. ప్రతిరోజు ఉదయం ప్రజలు మేధావులతో సమావేశాలు నిర్వహిస్తారు. పాదయాత్రలో కూడా ఇదే స్టైల్ ఫాలో అయ్యారు. ఉదయం మేధావులతో ప్రజలతో సమావేశాలు నిర్వహించడం, వారి నుంచి సలహాలు సూచనలు స్వీకరించడం, అప్పట్లో అయితే వారి కష్టాలన్నీ వినడం, ఇవన్నీ కూడా చేశారు. మళ్ళీ అదే స్టైల్లో ఇప్పుడు ప్రజలు మేధావులతో ఆయన సమావేశాలు నిర్వహిస్తారు ఉదయం అంతా కూడా. అందులో భాగంగా ప్రజల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. మేధావులతో చర్చించి మరింత మేలు ఏం చేయాలన్న దానిపైన కూడా ఆయన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వ పనితీరు మరింత మెరుగుపరచడానికి సలహాలు సూచనలు స్వీకరిస్తారు. సాయంత్రం హోరెత్తించేలా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తారు. ఇదే మేమంతా సిద్ధం బస్సు యాత్ర షెడ్యూల్. రైట్, ఎస్, సరైనోడు సీఎం సీట్లో కూర్చుంటే కేవలం 58 నెలల కాలంలో విప్లవాత్మక మార్పులు ఏ స్థాయిలో తీసుకురావచ్చో జగన్ చేసి చూపించారు. రైట్, వీరన్నగట్టు నుంచి మా ప్రతినిధి సురేంద్ర మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సురేంద్రతో మాట్లాడదాము. సురేంద్ర, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ప్రజల హాజరు ఏ రకంగా కనిపిస్తోంది? ముఖ్యంగా ప్రధానమైన అంశం ఏంటంటే బస్సు యాత్ర అనేది ఒక హిస్టారికల్ విజయానికి నాందిగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ రోజే మొదలు కాబోతోంది. ఓవరాల్గా అక్కడ సిచ్యువేషన్ ఎలా కనిపిస్తోంది? యశేశ్వర్, ఉదయం నుంచి కూడా ఇడుపులపైకి వెళ్లే ప్రధాన రోడ్డు వీరన్న గట్టు దగ్గర మనం ఉన్నాము. ఇక్కడి నుంచి ఇడుపులపైకి అంతా కూడా బయలుదేరాల్సి ఉంటుంది. ఇతర ప్రాంతాల నుంచి జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు ఇడుపులపైకి పెద్ద సంఖ్యలో వాహన శ్రేణి అయితే వెళ్తుంది. దాదాపు 2 కిలోమీటర్లకి ముందే వాహనాలన్నీ కూడా నిలిపేయడంతో అందరూ కూడా అక్కడి నుంచి దాదాపు 2-3 కిలోమీటర్లు నడుచుకుని వెళ్తున్నారు. వేలాది సంఖ్యలో ఇడుపులపై దగ్గర అయితే జనాలు ఉన్నారు. మనం చూసిన రోడ్డు ఏవైతే ఉందో ఇదే ఇడుపులపైకి వెళ్లే మెయిన్ రోడ్డు. ఈ రోడ్డు నుంచి వేలాదిగా వాహనాలు ఇప్పటికే వెళ్లిన పరిస్థితి. ఉదయం 8 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున వాహనాలు అయితే వెళ్తున్న పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లో జగన్మోహన్ రెడ్డి ఇడుపులపైకి చేరుకోబోతున్నారు. అక్కడ వైఎస్ఆర్ గాడి దగ్గర నివాళులు అర్పించిన తర్వాత బస్సు యాత్ర అయితే శ్రీకారం చుట్టుబడుతుంది. అయితే ఈ బస్సు యాత్రలో జగన్మోహన్ రెడ్డి చాలా క్లారిటీగా చెప్తున్నారు. ఎప్పుడైతే నేను చేసిన మంచి ఏవైతే ఉందో ఆ మంచి చూసి నాకు ఓటేంటంటూ జగన్మోహన్ రెడ్డి ప్రజలకి పదే చెప్తున్నారు. ఇప్పటికే 4 సిద్ధం సభల్లో కూడా ఇదే అంశాన్ని చెప్పారు. దీంట్లో ఇంకొక ప్రధానమైన అంశం, రాష్ట్రంలో ప్రధానంగా సామాజిక న్యాయానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అయితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సామాజిక సంబంధించి పెద్దపీట వేయడమే కాదు, తన సొంత నియోజకవర్గం ఇడుపులపాయ పంచాయతీలో కూడా సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారనే చెప్పాలి. ఇక్కడ మనతో పాటు ఇడుపులపాయ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ ఉన్నారు. ఈవిడి సర్పంచ్ అయితే ఉప సర్పంచ్, అదేవిధంగా ఎంపీటీసీ, దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన సామాజిక వర్గ వాళ్ళకే పెద్ద పదవులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇడుపులపాయకి సంబంధించి సర్పంచ్ తో మాట్లాడడం ఎలా చూడాలి? ఎటువంటి ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి మీకు ఇచ్చారని మీరు ఫీల్ అవుతున్నారు? జగన్ సార్ మాకు బాగా ఇచ్చినాడు. జగన్ సార్ కావాలా, ఎంపీ సార్ కావాలా. నాకు పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ కూడా నన్ను లోపలికి తీసుకున్నాడు. అంత నువ్వే చేయమన్నాడు. ఏకే పార్కులో కూడా చేసినాడు జగన్ సారు. నువ్వే రమ్మ ముందుకు అన్నాడు. నన్నే పీకినాడు రెట్టబెట్టి. రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉంటే ఆయన సొంత నియోజకవర్గం, సొంత గ్రామాల్లో మీరు సర్పంచ్ గా ఉన్నారు. ఎలా మాకు సర్పంచ్ ఇప్పుడు సంతోషంగా ఉంది. మా ఊరి రైతులు తేజప్ప అందరూ నిలబెట్టారు నన్ను. మాకు బాగా సంతోషంగా ఉండదు. వాళ్ళ రాజశేఖర రెడ్డి గిరకాడు కూడా నన్ను నిలబెట్టాడు. జగన్ సారు, ఎంపీ సారు, మాకు వాళ్ళిద్దరు కావాలా. సార్ మీరు చెప్పండి, అంటే సామాజిక న్యాయంకి ఒక పెద్దపీట వేశారు. దాదాపు ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే స్థాయిల్లో కూడా మనం చూస్తే దాదాపు 11 బీసీలకు ఇచ్చారు. దాదాపు 48 స్థానాలు బీసీలకు ఇచ్చిన పరిస్థితి అయితే ఆడ కనిపించిన సామాజిక న్యాయానికి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారు. అది ఇడుపులపై నుంచే ప్రారంభమైంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. విషయం ఏమంటే ఇప్పుడు గతంలో జగన్ సార్ కూడా మనకు ఇక్కడే మనకు ఇడుపులపాయ నుంచి మనకు దాదాపుగా ఎమ్మెల్యే సీట్స్ కానీ అలాగే ఎంపీ సీట్స్ కానీ ఇక్కడే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. గతంలో కూడా జరిగింది కాబట్టి ఈసారి కూడా మనకి ఇక్కడ ఒక సింపతి పెరుగుతుంది, మనకు సింపతి బాగా వస్తుందనే ఆలోచనతో సార్ కూడా మంచి వేగానికే మనకు దాదాపుగా 10 days బ్యాక్ కూడా మనకు ఇక్కడే అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది.
కాకపోతే మనకి ఏ విషయం ఏమంటే దాదాపుగా మేము కదిరి నియోజకవర్గం నుంచి పక్కన కదిరి నియోజకవర్గం నుంచి వచ్చాము సార్ కోసం. నేను కూడా ప్రజెంట్ అక్కడ స్థానిక సర్పంచ్ను. దాదాపుగా మేము కూడా కొత్తగా అక్కడ సర్పంచ్ ఎలక్ట్ అయ్యాము కాబట్టి మేము సార్ కోసము ఈరోజు దాదాపుగా మాకు తెలిసిన దాదాపుగా మేము చాలా మంది కూడా వచ్చాము. ఎంతమంది వచ్చి ఉంటారు కదిరి నియోజకవర్గానికి? దాదాపుగా ఇక్కడికి మేము మాకంటే గతంగా ఇప్పటికే 100 మందికి పైగా అక్కడ చేరుకోవడంలో జరిగింది. స్థానిక ఇడుపులపాయకు ఇప్పటికే మార్నింగ్ నుంచి 100 మంది కూడా చేరుకోవడం జరిగింది. మేము ఇప్పుడు కూడా వెళ్తున్నాము. మధ్య మార్గంలో మీరు కనపడడం వల్ల మాకు కూడా చాలా సంతృప్తిగా ఉంది. జగన్ సారు మనకు పథకాలు ఈక ముందే మేనిఫెస్టోలో పెట్టాను. మనకు దాదాపుగా 151 సీట్లు వచ్చాయి. ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టి పని చేసిన తర్వాత వైనాట్ 175 ఏదైతే ఉందో అది ఖచ్చితంగా డెఫినెట్ గా నెరవేరుస్తుంది. కాబట్టి దానికోసం మేము చాలా కష్టపడుతున్నాం. అందరం కూడా దాదాపుగా నియోజకవర్గంలో ఉండే గతంలో ఉండే వాళ్ళందరూ కూడా అన్ని నియోజకవర్గాలు కూడా చాలా ఎవరెవరు తగినట్టుగా వాళ్ళు క్యాంపింగ్ చేసుకుంటూ ఎలక్షన్ క్యాంపింగ్ చేసుకుంటూ చాలా గెలిగిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మీరు చెప్పండి, దాదాపు మొదటి స్వాగత ప్లేస్ ఇది ఇడుపులపాయలో వీరన్న ఘట్ అనేది మొదటి, అంటే అక్కడ వైఎస్ఆర్ ఘాట్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఇక్కడికే రాబోతున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ? చాలా హ్యాపీ అండి. వాస్తవంగా ఒక జగన్ సారు ఏ విధంగా ఇది తొలి గడప అంటున్నారో సామాజిక న్యాయానికి కూడా ఇది తొలి గడప. మా పంచాయతీ నందు ఉన్న సర్పంచ్ ఎస్సీ గారే, దాని తర్వాత ఎంపీటీసీ ఎస్సీ గారే, ఉప సర్పంచ్ ఎస్సీ గారే ప్రతి పదవిని ఉన్న ఎస్సీలకు ఇచ్చి సామాజిక న్యాయం అంతా ఏ విధంగా ఉందో చూపించేదానికి మాట వరుసగా కాకుండా చేతల్లో చూపించిన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ విధంగా దీన్ని చెప్పుకునేదానికి మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. వైనాట్ 175 అంటున్నారు చూసారా, అది తూచా తప్పకుండా జరిగే విధంగా ఈసారి 175 కొట్టి సార్కి గిఫ్ట్ గా ఇస్తాము. అంటే జనరల్ గా ఎక్కడైనా ప్రజాప్రతినిధులు పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసినా లేకపోతే ఇంకోటి ఓపెన్ చేసినా పెద్ద స్థాయిలో మంత్రులు ఎమ్మెల్యేలు ఓపెన్ చేస్తారు. కానీ ఈ నియోజకవర్గంలో ఈ పంచాయతీలో సర్పంచ్ అయితే జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేయించిన పరిస్థితి ఎలా అనిపిస్తుంది? అసలు ఒక దాన్ని మాటల్లో కాకుండా తూచా తప్పకుండా చెప్పే దాంట్లో నికార్సైన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు, మా ఎంపీ అవినాష్ రెడ్డి గారు. ఇక్కడ ఒక సామాన్య కార్యకర్త నిస్వార్థంగా చేసినందుకు గుర్తింపుగా వారికి సర్పంచ్ పదవి ఇస్తే ఆమెను ఏదో ఒక నామకే వాసిగా పెట్టడం కాకోకుండా ఈ దానికి తలమానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ గానీ 30 కోట్లతో నిర్మించిన ఎకో పార్క్ గానీ, ఈ పార్కుల ద్వారా మేమేమనుకున్నామంటే జగన్ సార్ వస్తున్నాడు ఒక ప్రోటోకాల్ పద్ధతిలో వీళ్ళని పిలుస్తున్నారేమనుకున్నాం. కానీ ఆయన ఉన్నత భావానికి చెప్పిన దాన్ని చేసే విధంగా ఎట్లుంటుందని చెప్పేదానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఈమెనే. సర్పంచ్కి వచ్చినావు మా, నువ్వు ఈ గ్రామానికి నువ్వు మెయిన్ ప్రతినిధివి, నువ్వు చేసి ఓపెన్ చేస్తే మేమందరం నీ తరపున చేయాలని చెప్పి 30 కోట్ల ఎకో పార్క్ ని వాళ్ళ తండ్రి గారు పెట్టిన దాన్ని నువ్వే చేయాలని చెప్పి రెండోసారి మళ్ళీ పోలీస్ స్టేషన్ అవకాశం వస్తే ఎక్కడైంది సర్పంచ్ అని చెప్పి పిలిపించి నువ్వు చేయాలమ్మా, నువ్వు ఈ గ్రామానికి నువ్వు పెద్ద, నీ తరపున మేమందరం వచ్చినామని చెప్పి చేపించిన మహోన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వారి నాయకత్వంలో మేము చేస్తూ ఏ విధంగా సామాజిక న్యాయం చేసేదాన్ని దాన్ని పుణికిపుచ్చుకొని మేము కూడా 10 మందిలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాము. అంటే మీరు ఎంపీటీసీగా ఉన్నారు, ఎలా అనిపించింది? జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. మాకు సంతోషంగా ఉంది. జగన్ రెడ్డి బాగు చేసినాడు, మాకు అన్ని ఎంపీటీసీగా నిలబెట్టినాడు. మొత్తం మాకు ఏ చేసినా కూడా మమ్మల్ని ముందుకు పెట్టి ఆయన చేస్తాడు. అందుకు ఆయన కృతజ్ఞతలుగా మేము కోరుకుంటున్నాం మళ్ళా ముఖ్యమంత్రిగా కావాలని. ఇది చెప్తున్నారు. పెత్తందారులతో యుద్ధానికి మేమంతా కూడా సిద్ధమంటూ జగన్మోహన్ రెడ్డి తోటి అడుగు ముందుకేయడానికి అయితే మొత్తం కడప జిల్లాలో ఉన్న ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 21 నియోజకవర్గాల్లో జరిగే మేమంతా సిద్ధం బస్సు యాత్రకి రాష్ట్ర వ్యాప్త ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. చెప్పిన మాటను తూచా తప్పకుండా అమలు చేసే ఏకైక వ్యక్తి జగన్ అంటూ కూడా వీళ్ళంతా పొగడతలతో ముంచెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది.